రఫర్లు ఒప్పుకోరు. ఒకప్పుడు నేను కూడా 3 పీజో జీపులు దగ్గర నా దగ్గర 6 రైఫిళ్ళు ఏమే అన్ని హంగులుండే ఆ పొద్దు. కానీ ఈరోజు నాకు గన్మనే వద్దన్న. అప్పట్లో మీరు కూడా మర్డర్లు చేపించినారు అనేదాన్ని మీరు ఒకవేళ నేను చేయించినాను లేదంటే నేను చెప్పేది నాకు జమ్మలమడుగు ఆయన ఉండే శివారెడ్డి గారు, బాంబుల శివారెడ్డి, ఆయనకు బాంబులు ఆడి చిక్తే తెలియదు, ఊరికి ఆయనకి పేరు వచ్చింది. మా అమ్మల్ని అడుగుతాడు ఆయన ఏడుస్తాడు ఆయన. మీ దగ్గర ఉండిండే బాంబులు? నా దగ్గర ఉండి ఏమి ఎందుకుండవు, ఆ కాలానికి ఉండే, ఈ బుద్ధి లేదు. కట్టెలు ఎంతమందిని లేపేపించింటారు సార్ ఇప్పుడు వరకు? బాంబులతో ఎవరు లేపరు, బాంబులు చుట్టూ చూడే పోతాడు. వేరేగా ఇప్పుడు నేను లేదంటే నమ్మరు, ఉందంటే నమ్మరు. నువ్వు ఎన్ని కావాలంటే అని రాసుకు, నేనే వద్దని. మీ ఇష్టం అంటావా? అది మీ ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు శివారెడ్డి చెప్పేది, ప్రభాకర్ ఆ సంస్కృతికి పోవద్దండి, ఎప్పుడైనా సరే మళ్ళీ ఎక్కడ పోస్ట్ మార్టం నువ్వు కూడా అవుతావని. కరెక్టే కదా సార్. మరి మేము లేదు, బాగానే బాగున్నామే, హ్యాపీగా ఉన్నాం. కూర్చోగలిగినారు ఈరోజు? ఏమి రోడ్డు మీద ఆడు పనుకుంటా రాత్రిపూట, నన్ను కూడా ఏం చేస్తాడు ఏ పాపం. చేసేదానికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే అప్పుడు ఉండ్రి ఒక మందుకో దానికో చంపుతాను, రూపాయికే చంపిన రోజులు ఉన్నాయి. ఈ పొద్దు దానికి ఎవడు లేడు. ఈ రాజకీయ నాయకులంతా ఎందుకు మెత్తబడినారంటే మాకు సపోర్ట్ లేక మెత్తబడినాము. ఉంటే మళ్ళీ చేస్తారు. ఎందుకు దాన్ని ఎవరు వద్దనుకుంటున్నారు.